మన శరీరం లోపల మనకు తెలియని మరో ప్రపంచం నడుస్తూ ఉంటుంది. నడిపించేది ఎవరో నేను నా కళ్ళతో చూసే అవకాశం నాకు ఇంకా రాలేదు. కానీ నడిపిస్తున్నది మాత్రం ఈ ప్రకృతి నియమాల ద్వారా. మనకి ఆకలి వేయాలన్నా, తిన్నది అరిగి శక్తిగా మారాలన్నా, శరీరంలో శక్తి సంచలనం జరగాలన్నా, నిద్రపోవాలన్నా, నిద్ర నుంచి లేవాలన్నా, ఏం జరగాలన్నా కొన్ని లక్షల కోట్ల మంది మన శరీరంలో ప్రకృతి నియమానుసారం పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు పనిచేయటం ఆపేస్తే మన ఫోటో గోడ మీద పటంలో వేలాడుతూ కనిపిస్తూ ఉంటుంది. ఇక ఇవాళ టాపిక్లోకి వస్తే, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనుషులు, జంతువులు, పక్షులు, చేపలు, ఇంకా చిన్న చిన్న పురుగులు, అసలు ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి ఎందుకు నిద్రపోతాయి అని? ప్రతి రాత్రి మన శరీరం, మెదడు ఎందుకు షట్ డౌన్ అవుతుంది? అసలు భూమిపై జీవులకు నిద్ర ఎందుకు అంత ముఖ్యమైనది? ఈరోజు మనం నిద్రకు సంబంధించిన ఇన్డెప్త్ సైంటిఫిక్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. మన శరీరంలో 24 గంటలు పనిచేసే ఒక సహజ జీవ గడియారం ఉంటుంది. మనకు ఎప్పుడు నిద్ర పట్టాలి, ఎప్పుడు మెలకు రావాలి, ఎప్పుడు ఆకలి వేయాలి అని ఈ గడియారమే నిర్ణయిస్తుంది. అలాగే అది ఇతర శారీరక, మానసిక, ప్రవర్తన మార్పులను కూడా నియంత్రిస్తుంది. ఈ వ్యవస్థనే సర్కాడియన్ రిథం అంటారు. ఇది వాతావరణంలోని వెలుతురు మరియు చీకటిని బట్టి ప్రతిస్పందిస్తూ ఉంటుంది. ఈ రిథము హార్మోన్ల విడుదల, శరీర ఉష్ణోగ్రత, జీవక్రియ, ఇంకా ఇతర విధులను ప్రభావితం చేస్తుంది. ఈ సర్కాడియన్ రిథం ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఉదయం పూట సూర్యకిరణాలు మన కళ్ళల్లో వెళ్ళినప్పుడు ఆప్టిక్ నర్వ్ ద్వారా ఆ సంకేతాలు మెదడులోని హైపోథాలమస్ అనే ఒక భాగంలో ఉండే సుప్రాచియాస్మాటిక్ న్యూక్లియస్, కొంచెం పెద్దగా ఉంది కదా, అబ్రివేషన్లో SCN అంటారు, దాని ద్వారా మెదడుకు చేరతాయి. అప్పుడు మెదడు నిద్రకు కారణమయ్యే మెలటోనిన్ అనే హార్మోన్ను తగ్గించి శరీర ఉష్ణోగ్రతను పెంచి చురుగ్గా ఉండే హార్మోన్లను పంపిస్తుంది. అందుకే మనకు ఉదయం నిద్ర లేవగానే బాడీ అంత స్ట్రాంగ్గా అనిపిస్తుంది. రాత్రి వెలుతురు తగ్గినప్పుడు ఈ SCN మెదడులోని మెలటోనిన్ అనే హార్మోన్ విడుదల చేస్తుంది. ఇది నెమ్మదిగా నిద్ర మొత్తం తెప్పిస్తుంది. దాదాపు ప్రతి జంతువుకు ఇదే రిథం ఉంటుంది. అందువల్ల జీవులు నిద్రించే సమయ రీతి ప్రకృతి నియమాల్లోనే లోతుగా స్థిరంగా ఉంది.